హాయ్ అండి. నిన్న పార్లమెంట్‌లో అయితే అసదుద్దీన్ ఓవైసీ అయితే దీని గురించి కామెంట్ చేశారు. ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆసియా కప్‌లో పాకిస్తాన్ తోటి మ్యాచ్ అయితే జరగబోతుంది సెప్టెంబర్ 14న అయితే దుబాయ్ వేదికగా. దీని గురించి ఆయన స్పందించారు. ఇప్పుడు అవసరమా ఈ మ్యాచ్ చూడటానికి నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదని అయితే ఆయన చెప్పుకొచ్చారండి. ఒక ముస్లిం పార్టీ అధ్యక్షుడు ఆయన ఎంఐఎం. ఆయన చేత చెప్పించుకోవాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఉన్న మోడీకి గాని, అమిత్ షాకి గాని అసలు ఆ మ్యాచ్ జరగాల్సిన అవసరం ఉంది. దీని గురించి మనం ముందు మాట్లాడుకున్నాం గదా! అసలు ఆ మ్యాచ్ జరగకపోతే మనకొచ్చే నష్టం ఏంటి? మన దేశానికి నష్టం ఏమన్నా ఉందా దానివల్ల? లేదు గదా! మరి కారణం ఏంటో తెలీదు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకిపారేస్తా ఉన్నాయి. మీరు ఆపరేషన్ సింధూర్ లాంటిది జేసి పహల్గామ్‌లో ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడతారా? ఇది ఖచ్చితంగా తప్పుడు చర్య అని అయితే వాళ్ళైతే ఎద్దేవా చేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీని గావచ్చు, లేకుంటే అమిత్ షా, మోడీనైతే ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనిపైనైతే వాళ్ళైతే ఎలాంటి స్పందన అయితే చేయలేదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ గారైతే నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూడటానికి. ఈయన ఆపరేషన్ సింధూర్ భాగంగా అప్పుడు గూడా మా మద్దతు ఖచ్చితంగా ఆర్మీ పక్కనే ఉంటాము. మేము ముర్దాబాద్ జిందాబాద్ పాకిస్తాన్ అంటారు గదా! అలా అయితే నినాదాలు చేయడం జూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఆహ్, ఓ అసదుద్దీన్ ఓవైసీ గారైతే క్లారిటీగా ఉన్నారు. కొన్ని కొన్ని సార్లు చాలా మంచిగా చెప్తారాయన. కొన్ని కొన్ని సార్లు తిక్క తిక్కగా మాట్లాడతారు గానీ, కొన్ని కొన్ని సార్లయితే చాలా గట్టిగా దేశం వైపైతే నిలబడుతున్నట్టయితే మనకైతే కనిపిస్తా ఉంటుంది. ఇది మంచి పరిణామం.